నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మహాత్మా జ్యోతి బాపులే బాలికల గురుకుల పాఠశాలలో నిన్న రాత్రి కలుషిత ఆహారములతో అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఉయ్యాలవాడ గురుకుల పాఠశాలలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు, నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ బీసీ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తినడం వల్ల 111 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం, దురదృష్టకరం. ప్రభుత్వం చేతగానితనం వల్ల, నిర్లక్ష్యం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మేము వస్తున్న విషయం తెలుసుకుని హడావుడిన పోలీసులను పెట్టి పిల్లలను తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్పించారు. ఇంకొంతమంది విద్యార్థులకు చేతికి క్యాండిల్ తోనే చెట్టు కింద కుర్చీలో కూర్చోబెట్టి చికిత్స అందిస్తున్నారు. ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గంపలగూడెం మండలం నెవడి గ్రామంలో ఉద్రిక్తత. ఎన్నో ఏళ్లుగా రెండు వర్గాల మధ్య ఉన్న ఈ స్థల వివాదం. తురక కృష్ణకు 2017లో కోర్టు అనుకూలంగా తీర్పిచ్చిన హైకోర్టు టీడీపీ అండతో స్థలం తమదేనంటూ దౌర్జన్యానికి దిగిన కొచ్చర్ల బాలస్వామి వర్గం. ఘర్షణకు పాల్పడుతున్న వారిని బెదరకొట్టిన పోలీసులు. గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం చర్యలు తప్పవన్న పోలీసులు. గొడవ పడితే నేను ఊరుకోను, ఖాళీ చేయాలండి. పదే పదే చెప్పడం జరుగుతుంది, ఖాళీ చేయాలంటే ఖాళీ చేయాలంటే ఖాళీ చేయాలి. ఎవరా పాకల్లో ఎవరు లేకాలండి, ఖాళీ చేయాలా? పాకలు ఎవరండి? ఇప్పుడే మాట్లాడిపించి ఎంఆర్ఓ గారితో నేను చెప్తున్నా విషయాన్ని. అది తప్ప ఇట్లాగా ల్యాండ్ ఆర్డర్ విఘాతం కలిగితే నేను ఒప్పుకోనండి. ఇప్పుడు నేను చెప్పాను, నేను అటు కూడా చెప్తాను. మీరు లాయర్ గారిని తెచ్చుకుని మీ డాక్యుమెంట్ తెచ్చుకోండి ఎంఆర్ఓ గారి దగ్గరికి. నేను ఎంఆర్ఓ గారి దగ్గరికి వస్తాను. అది మీ డాక్యుమెంట్ ప్రకారం ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ బ్రీచ్ లేకుండా చూసే బాధ్యత నాకుంది. ల్యాండ్ ఆర్డర్ విఘాతం కలిగితే నేను ఒప్పుకోను కదండి, నేను ఒప్పుకోను కదండి, ఒప్పుకోనండి. కాబట్టి మీదేదో సమస్య ఉంటే దాని చట్ట ప్రకారం పరిష్కరించుకోండి. రండి, మీ డాక్యుమెంట్ ఏముంటే ఎంఆర్ఓ గారి దగ్గర పెట్టండి, మీ కోర్టు ఆర్డర్ పెట్టండి, ఒక లాయర్ గారిని కూడా తెచ్చుకోండి. నన్ను మీరు కాల్ చేయండి, మిగిలిన పోలీస్ చేయరండి. నిన్న యథాస్థితి ఏది కొనసాగిందో ఇవాళ కూడా అదే కొనసాగుతుందండి. దానికి సంబంధించి తర్వాత ఏంటనేది మీరు సివిల్ ప్రకారంగా కోర్టులో తెచ్చుకుంటే కోర్టులో,
లేదా ఎంఆర్ఓ గారి దగ్గర తీసుకుంటే ఎంఆర్ఓ గారి దగ్గర తీసుకోండి. అంతే తప్ప ల్యాండ్ ఆర్డర్ విఘాతం కలిగించేలా గొడవలు పడడం ఇట్లాగా జనాలు పోగొట్టడం అవి ఒప్పుకోమండి. పోలీసు 100% ఒప్పుకో. నేను క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఈ సమస్య పరిష్కరించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మీరు కోర్టులో తెలుసుకోవచ్చు, పెద్ద మనుషుల్లో తెలుసుకోవచ్చు, ఎంఆర్ఓ గారి దగ్గర మీకున్న డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేసి మీ డాక్యుమెంట్ సర్వే చేసి ఇమ్మని అడగొచ్చు. ప్రొసీజర్లు అన్ని వదిలేసి ఇట్లాగా ల్యాండ్ ఆర్డర్ అవునండి. ఆర్డర్ ఫాలో అవ్వండి. అయితే ఆర్డర్ ఉంటుంది కదా, మీరు లాయర్ గాని తెచ్చుకోండి. ఇప్పుడు లా నాలెడ్జ్ కామన్ పీపుల్ గా మీకు నాకు ఉండకపోవచ్చు. మీ లాయర్ గారు ఆ లాయర్ గారు ఎదురు బదులు పెట్టి ఆ కోర్ట్ ఆఫ్ లాలో ఇచ్చిన జడ్జిమెంట్ ఏముందో ఇద్దరినే ఒక వ్యక్తపరిచి దాన్ని ఒక సొల్యూషన్ తీసి తెచ్చుకోండి. దాన్ని ఎంఆర్ఓ గారు అమలుపరచుకోండి. అది తప్ప చాలా క్లియర్ చెప్పి ఇప్పుడు తెచ్చుకోమారండి. ఇంకో బాక్స్ పెట్టుకున్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన ధర్నా ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య తెలిపారు, హెచ్చరించారు. రామకృష్ణ గారి నాయకత్వం ఫీజుల బకాయిలు వెంటనే, సొంత భవనాలు వెంటనే, సొంత భవనాలు వెంటనే, ప్రతి విద్యార్థికి 800 రూపాయల ప్యాకెట్ మనీ వెంటనే, అమ్మాయిలకు 800,
ప్రతి విద్యార్థికి బస్ ఛార్జీలు వెంటనే. హాస్టల్ విద్యార్థుల సమస్యలు ఆర్ కిషన్ గారి నాయకత్వం, ఆర్ కిషన్ గారి నాయకత్వం, బీసీల ప్రభుత్వం ఆర్ కిషన్ గారిత్వం. ఇవాళ రేవంత్ ప్రభుత్వం మీ అందరికీ తెలుసు, హాస్టల్ విద్యార్థులకు కానీ ఇవాళ ఏమిస్తారని చెప్పిండు, డిగ్రీ విద్యార్థులకు ఎంత ఇస్తారని చెప్పిండు, ఇంటర్మీడియట్ వాళ్ళకు 10th వాళ్ళకి ఇవాళ నిరుద్యోగ వృత్తి ఇస్తారని చెప్పి ఇప్పటికీ మాట మారుస్తూ ఆయనకు అందాల పోటీలు పెట్టుకొని భోజనానికి ఇస్తుడు. కానీ ఇవాళ ఈ ఓట్లు వేసినటువంటి తల్లిదండ్రుల పిల్లలకు మాత్రం రేవంత్ కు డబ్బులు ఇస్తానికి డబ్బులు నిధులేవు. కానీ ఇవాళ ఏ రకంగా పాలిస్తుండో వదిలేసి రేవంత్ ప్రభుత్వం అందాల పోటీ వాళ్ళకు మొత్తం నిరంతరంగా డబ్బులు ఖర్చు 30-40 కోట్లు ఖర్చు పెట్టిండు. మరి ఈ 30-40 కోట్లు ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు కనుక ఆర్ కిషన్ గారి నాయకత్వం, బీసీల ప్రభుత్వం ఆర్ కిషన్ గారి నాయకత్వం, బీసీల ఆశాజ్యోతి ఆర్ కిషన్ గారి నాయకత్వం. రేవంత్ ప్రభుత్వం మీ అందరికీ తెలుసు, విద్యార్థులకు కానీ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వర్ధిల్లాలి బీసీల ఆశాజ్యోతి ఆర్ కిషన్ గారి నాయకత్వం, బీసీల ఆశా నాయకత్వం. హాస్టల్ में ఛార్జీలు వెంటనే, హాస్టల్ బిల్డింగ్ రేట్లను వెంటనే. సొంత భవనాలు అంటారు, 2 చేతులు పెట్టాలి. అట్లా మాకు వదగిరి రామకృష్ణ గారి నాయకత్వం. ఫీజుల బకాయిలు వెంటనే, 20,000 కోట్ల ఫీజుల బకాయిలు వెంటనే, సొంత భవనాలు వెంటనే, ప్రతి హాస్టల్లో ప్రతి విద్యార్థికి బెడ్లు వెంటనే ఇవ్వాలి. ప్రతి హాస్టల్లో ప్రతి విద్యార్థికి బెడ్లు, ప్రతి విద్యార్థికి 800 రూపాయల ప్యాకెట్ మనీ, అమ్మాయిలకు 800, అబ్బాయిలకు 500. విద్యార్థికి బస్ ఛార్జీలు వెంటనే ప్రతి విద్యార్థి. బీసీ కాలేజ్ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, కాలేజీ విద్యార్థులకు 3 సంవత్సరాలుగా ఫీజుల బకాయిలు ఇవ్వడం లేదు, 6,000 కోట్ల ఫీజుల బకాయిలు చెల్లించాలని, అదేవిధంగా కాలేజ్ హాస్టళ్లకు అబ్బాయిలకు 500, అమ్మాయిలకు 800 పాకెట్ మనీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు వేలాది మందితోటి భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, అన్ని ప్రభుత్వ ఆఫీసులకు సొంత భవనాలు ఉన్నాయి, కాలేజ్ హాస్టళ్లకు ఒక్కదానికన్నా సొంత భవనం ఉన్నదా? 320 కాలేజ్ హాస్టళ్ళు, 310 గురుకుల పాఠశాలలకు ఒక్కదాని కూడా సొంత భవనం లేదంటే అర్థం ఏమిటిది? ఈ పేద కులాల చదువును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకొని సొంత భవనాలు నిర్మించి వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్, మంచి ఆరోగ్యం, మంచి వాతావరణం కల్పించడానికి చర్యలు తీసుకోవాలి. దశల వారిగా ఒకటేసారి కాకుండా ఇప్పుడు 20 ఏళ్ళు అయింది హాస్టల్ గురుకులాలు మంజూరు చేసి, భవనాలు దశల వారిగా కట్టినా ఇప్పటికీ 100 కడుతుంది. ఎందుకు కట్టలేకపోయారు? కలెక్టరేట్లు వెంబడే కట్టారు. ఏ ఆఫీస్ అయినా విషయాల మీద ఎమ్మెల్యే క్వార్టర్లు, మంత్రుల క్వార్టర్లకు ఫ్లైఓవర్లు, స్కై ఓవర్లు 100 కోట్లు ఇచ్చి, ఇందిరా మిల్లులకు 1000 కోట్లు ఇచ్చి, రైతు బంధుకు 1000 కోట్లు ఇచ్చి, కాంట్రాక్టర్లకు 1000 కోట్లు ఇస్తున్నావు. మాస్టర్లు కట్టడానికి బడ్జెట్ లేదా? అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్కి బడ్జెట్ లేదా? ఇది బీసీ వ్యతిరేక చర్య కాదా అని నేను అడుగుతున్నా. మీరే చెప్పాలి, బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు అందరూ చెప్పాలి. మీ నోళ్ళతో చెప్పు, ఒక్కరికి కూడా ఇవ్వడం లేదంటే ఇది ఏమి వ్యతిరేక చర్య? నేను నా నోటితో చెప్పా, ఒక్క బిల్డింగ్ కట్టలేదంటే ఇది ఏమిటిది అని అడుగుతున్నా. అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే దిగొచ్చి సొంత భవనాలు కట్టి, పాకెట్ మనీ ఇచ్చి, హాస్టళ్ల సౌకర్యాలు, సరైన సిబ్బందిని ఏర్పాటు చేసి, సౌకర్యాలు మెరుగుపరిచి, ఫీజుల బకాయిలు వెంటనే 2 దశల లోపల మొత్తం బకాయిలు చెల్లించి విద్యారంగాన్ని పటిష్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.